హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోజీ వెబ్స్ ఛానల్. ఎప్పుడు మనం బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకుంటాం, కానీ ఇవాళ చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ చేసుకుంటున్నామండి. ఈ చిట్టి ముత్యాల రైసు వండుతున్నప్పుడే చక్కటి సువాసన వస్తుందండి. బిర్యానీ సామాన్లు వేసామని కాదు, పొంగల్ చేసినా కూడా ఈ బియ్యానికి ఒక ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్నాము. దీనికోసం వెజిటబుల్స్ అన్నీ క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, ఇంకా కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, సాజీరా, కొద్దిగా జీడిపప్పు, లవంగాలు. నేను ఒక గ్లాస్కి ఒక 4 లవంగాలు మాత్రం వేస్తాను. గ్లాస్ ఉన్నారు కదా, ఒక 6 వేసుకున్నాను. ఇక దాల్చిన చెక్క, సాజీరా, ఇంకా కొన్ని యాలకులు. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం అన్నమాట. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత బిర్యానీ కోసం ఒక గిన్నె అయినా తీసుకోండి, మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది వాడతారో అది. నేను ఇంక ఇలాగా ప్రెషర్ ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లో 2.5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఇంకా బటర్ కొద్దిగా వేసుకున్నాను, ఒక 1 స్పూన్ బటర్ వేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, లవంగ, ఇలాచి, దాల్చిన, జీడిపప్పు, అవి కూడా వేసేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత చక్కగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకూడదు. ఈ పచ్చిమిర్చి ఇందులో వేగడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ బిర్యానీ తయారైన తర్వాత కలుపుతున్నప్పుడు ఈ కారం అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఈ నూనెలో వేగడం వల్ల నూనెలోకి మాత్రం కారం దిగుతుంది. కలిపేటప్పుడు అన్నం కంటుతుంది అనమాట. కారం తినలేరు, చాలామంది తినలేరు, చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు. సరే, ఈ విధంగా బియ్యం కడిగి నీళ్ళతో పాటు పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మాత్రం నీళ్లు తీసేయాలన్నమాట. ఇంకా మనం వేస్తాము అనగా ముందు నీళ్ళన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇంకా వేగింది కదా, వేగిన తర్వాత ఈ కూరగాయ ముక్కలు ఒకటొకటి, క్యాలీఫ్లవరు, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా ఈ క్యాబేజీ కూడా వేసేసి చక్కగా అన్నీ కలుపుకోండి, మంచిగా కలిపేసుకోండి. ఈలోపుగా నేనేం చేశానంటే, నీళ్లు ఉన్నాయి కదా, మనం పోయాల్సిన నీళ్లు చక్కగా మరిగించాలి. బాయిల్ చేసుకోవడానికి పక్కన పెట్టేయండి. ఇందులో కొద్దిగా కారపొడి, కొద్దిగా సాల్టు, ఇంకా కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసి చక్కగా కలుపుకోండి. ఒక కర్రీలాగా తయారవుతుంది అనమాట. కారం కూడా కొద్దిగా వేసాను కలర్ కోసం మాత్రమే. ఈ విధంగా ఒక కర్రీలాగా అవుతుంది. కాసేపు మాత్రం మూత పెట్టి చక్కగా ఉంచండి. కొద్దిగా కాసేపు అయినాక ఈ రైస్ ఉన్నాయి కదా, ఈ రైస్ని చక్కగా దానిపైన వేసేసేయండి. ఇంకా చక్కగా పరిచేయండి. ఎక్కువ కలపకండి. దీన్ని కలపైతే మాత్రం చిట్టి ముత్యాల రైస్ కదా, పాడైపోతాయి. నాని ఉన్నాయి కదా, ముక్కలు విరిగిపోతాయి. దానిపైన ఏం చేయాలంటే, పెరుగు ఒక కప్పుడు ఈ విధంగా ఒక 1/2 కప్ అయినా సరే వేసుకోండి. చక్కగా వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా, ఆ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసాను. సాల్ట్ కూడా ఇప్పుడు మొత్తంగా సరిపడగా వేసేసాను అనమాట. వేసేసి కొత్తిమీర కూడా వేసేసాను. కలపలేదు, చూసారా నేను. కింద నుంచి ఆ మసాలా అంతా బియ్యంకి పడుతుంది, పైనుంచి పెరుగు అంతా కూడా పట్టి ఈ రైస్ ఏదైతే ఉందో కడగ్గా ఉంటుందన్నమాట, మెత్తగా అయిపోకుండా. ఈ పెరుగులో కూడా కొద్దిగా వెన్న ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇంకా కాసేపు అయిన తర్వాత నీళ్లు పోసేసుకోండి. ఈ చిట్టి ముత్యాలకి ఏంటంటే ఎక్కువ నీళ్లు పట్టవండి, చిన్నగా ఉంటాయి కదా రైసు. 1.5 గ్లాస్కి కూడా మనం గ్లాస్కి 2 వేసుకుంటాం కదా, అలా కాకుండా తక్కువగా వేసుకోవాలంటే తెలిసిపోతుంది మీకు. ఇంకా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. సాల్ట్ చక్కగా సరిపడా వేసుకున్నారు కదా, మూత పెట్టండి. కాసేపు అయినా కమ్మటి రుచిగల చిట్టి ముత్యాల వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా చక్కగా నేను ఇవాళ వంకాయ బగారాతో పెరుగు చట్నీ కూడా చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి.